జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వీళ్ళకి మాత్రం ఇలా పాకిస్తాన్ వాళ్ళకు అడక్తినేదానికి కూడా సిగ్గులయ్యా అడక్తినే దాంట్లో కూడా వీళ్ళ కథ వీళ్ళ టాలెంట్ మామూలుగా ఉండదు కానీ నేను ఒక మాట చెప్తున్నా ఏ విషయంలో ఏదేమైనా కూడా అడుక్కు తినడంలో ఫస్ట్ ప్రైజ్ మాత్రం ఈ పాకిస్తాన్కే తర్వాతే ఇంక ఎవరికైనా కూడా వీళ్ళ మించోళ్ళు ప్రపంచంలో మరి ఎవరు ఉండరంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లే ఏమంటారా ఇప్పుడు మళ్ళా నాయనా మహాప్రభు అప్పి చాదుకోడని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు ఈ పాకిస్తాన్ మోకరెళ్తాంది ఏలా సాష్టాంగ నమస్కారాలు చేస్తుంది మళ్ళీ అప్పు కోసం సరే ఇంతకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా చాలా సార్లు మనమే చెప్పుకున్నాం ఇప్పటికీ ఈ పాకిస్తాన్ బ్రతుకు చిత్రం ఎలా సాగుతుందో మనం చూస్తున్నాం కూడా అంటే చాలా రోజులుగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండాలి ఆ దేశంలో గోధుమ పిండి కోసం ఏది రొట్టెలు చేసుకునే గోధుమ పిండి కోసం చెప్పాలంటే ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి ఇకపోతే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా గతంలో జరిగినట్టు ఒకసారి ఒక దుబాయ్ లో ఉండేటటువంటి ఒక వ్యాపారవేత్త ఏదో ఈ పాకిస్తాన్ మీద ప్రేమతో డ్రీమ్ మాల్ అని చెప్పేసి ఒక మాల్ ఒకటి పెట్టాడు అంతే ఆ డ్రీమ్ మాల్ అంతా కట్టారు అంతా జరిగింది అన్ని ఏర్పాట్లు చేశారు ఇంకా ఓపెనింగ్ రోజు ఏడా నుంచి వచ్చారో తెలియలా ఈ మడ్డి సంత అంతా కూడా కనీసం స్నానాలు కూడా చేయకుండా పోయి ఒక గంట లోపలనే ఆ మొత్తం డ్రీమ్ మాల్ అంతా కూడా లూటి చేసి పడేశారు అంటే ఆ మాల్లో ఏమేమైతే ఉన్నాయో ఆ వస్తువులు కావచ్చు బట్టలు కావచ్చు అన్ని దోచుకొని వెళ్ళిపోయినారు ఏళ్ల మీద ప్రేమతో ఓడెవడో దరిద్రుడు వచ్చి ఏడబెట్టిన పాపానికి ఓ నెత్తిని తడి కొట్టేసుకొని వాడు మళ్ళా దుబాయ్కి పోయినాడు ఇక దండవరా స్వామి నాది బుద్ధి తక్కువ నన్ను నేను మెట్టుతో కొట్టుకోవాలన్నట్టు ఒకటి పట్టుకొని వెళ్ళిపోయినాడు తర్వాత వచ్చేసి బుక్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి పెట్టినారు ఇప్పుడు ఆ పాకిస్తాన్ లో కూడా ఎవరైనా రచయితలో పాడు ఓళ్ళు ఉంటారు కదా వాళ్ళు రాసినట్టు కూడా కొన్ని ఈ పుస్తకాలన్నీ కూడా సేకరించి బుక్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి పెట్టారు అయితే ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా తింటారు తాగుతారు అని చెప్పేసి ఏయో కొన్ని జ్యూస్లు అంట ఫుడ్ అంతా అది ఇదంతా కూడా ఏర్పాటు చేశారు వచ్చేవాళ్ళు ఏం చేశారంటే వచ్చిన ఫుడ్ అంతా ఏర్క్ తినేసి కనీసం ఏదో 10 బుక్కులన్నా కొనకుండా 1-2 బుక్కులు కొని పెట్టిన ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు రెండో దెబ్బ కూడా పోయింది ఇకపోతే మొన్న ఈ మధ్య రీసెంట్ గా మీకు గుర్తుండే ఉంటది ఈ చైనా వాళ్ళు కాల్ సెంటర్ ఒక దాన్ని పెడితే మళ్ళీ చైనా వీళ్ళకి మిత్ర దేశమే కదా వీళ్ళిద్దరు కలిసి సమావేశం చేస్తారు పెట్టుబడులు పెట్టి ఈ ఎకనామిక్ కార్డర్ అని చెప్పి ఈ చాలా పనులు చేస్తారు కదా అయినప్పటికీ ఈ చైనా కాల్ సెంటర్ మీద పడి ఏకంగా కంప్యూటర్లు ఏం లేవు కీబోర్డులు మొత్తం మౌసులు టేబుల్ గీబుల్ ఒక్కటే ఉండిలా ఆఖరికి ఆడేమన్నా వాళ్ళు సీదేసిన ఆ టిష్యూ పేపర్ ఉన్నా కూడా దాన్ని కూడా ఎత్తుకోపోయినా అంటే ఏం వదిలిపెట్ల అది వాళ్ళ గొప్పతనం పాకిస్తాన్ వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళే దాంట్లో ఇంక వేరే మాట ఉండదు వాళ్ళ గొప్పతనం వాళ్ళ కథ వాళ్ళ తెలివితేటలు ఆ విధంగా ఉంటాయి ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఈ పాకిస్తాన్ గురించి చెప్పుకోవాలంటే సవాలొచ్చి ఉన్నాయి నేనేదో మచ్చు కొని చెప్పిన సరే మళ్ళా న్యూస్ విషయానికి వద్దాం అలాంటి ఈ పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితికి అయితే వచ్చేసింది భారత్ చేస్తున్న యుద్ధంతో పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా పోయే పరిస్థితికి అయితే వచ్చింది దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి చుట్టుకోవడం అంటే ఏంటో ఇప్పుడు పాకిస్తాన్ కు బాగా తెలిసి ఉంటది ఏది ఇప్పటికైనా ఇది ఆలోచించగలిగితే అర్థమవుతుందా అసలే డబ్బులు లేక ఆ దేశ ప్రజలకు తినడానికి రొట్టికి కూడా గెత్తి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఉండడానికి ఇల్లు లేక నానా అవస్థలు పడతా ఉంటే మళ్ళీ సిగ్గు లేకుండా మత పిచ్చితోటి మరోసారి మన భారతదేశంలోనే కాశ్మీర్ లో ఉన్నటువంటి పెహల్గామ్ లో హిందువులు అన్న ఉద్దేశంతో హిందువులను ఏది ముస్లింలా మీరు పక్కా పోండి మీరు హిందువులా అన్నం చంపేయడం ఇంకా డౌట్ వస్తే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి వాళ్ళ ప్యాంట్లిప్పి మరి చూసి చెక్ చేసి వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెప్పేసి చెక్ చేసుకొని నిర్ధారించుకొని హిందువులందరినీ పొట్టన పెట్టుకున్నారు ఏమంత మత పిచ్చేమి ఒరే దరిద్రపు ముండాకొడకలారా మీకు తినడానికి కనీసం రొట్టికి గతి లేదు కనీసం పళ్ళు తోముకోవడానికి బ్రష్కి అయినా మీరు పళ్ళు తోముతాయి కదా కనీసం తాగడానికి స్నానాలు కూడా నీళ్లు లేవు ఉండేదానికి కొంపల రీతిగా లేవు మీకు ఎందుకురా ఉగ్రవాదం మీకు అవసరం అంటాలే ఏదైనా చేతనైతే ఏదైనా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా పచ్చగా బతకాలా కుటుంబాలను బాగా చూసుకోవాలని చెప్పి ఇది ఆలోచించాలి కానీ మీకు ఉగ్రవాదంతో మీకు ఏం అవసరమో ఒక పక్క సచ్చారు కదా అంటే మేము సచ్చనాము ఆవతలోడు ఎందుకు పచ్చగా బతకాలని మీ ఉద్దేశము అదేనా మీ ఉద్దేశం అంటాలే మళ్ళీ ఏడుండారు మన దేశంలో కొంతమంది వీళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు బతికే బతకలకు వీళ్ళు పోయి వాళ్ళకి జైలు కొడతారు అంటే వీళ్ళకి ఏమన్నా అటాట బతుకులు ఏమైనా కావాలని చెప్పి వీళ్ళకి ఏమైనా కోరికలు ఏందని నాకు అర్థం కాల మొత్తానికైతే ఈ ఉగ్రదాడి ద్వారా కోరికతో తలైతే గోక్కున్నారు అసలు ఏమన్నా ఉండేది ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఇంకేమన్నా అసలు ఉండేదే నరేంద్ర మోడీ ఆయన దేశభక్తుడు పైగా మొండోడు ఒకటేదైనా అనుకున్నా అంటే అది చేసేంత వరకు అసలు ఇంక నిద్ర కూడా పోడు అలాంటోడు అలాంటిది మీరు ఏ ధైర్యంతో ఏ దమ్ముతో అసలు మీరు ఏ ఉద్దేశంతో వచ్చి భారత మీద ఇటువంటి ఉగ్రదాడి చేశారా మీరు అది అమాయకుల మీద ఇక్కడ కాదు ఉగ్రవాదానికి మతం లేదంటారే మరి హిందువులు ముస్లింలు వేరు చేసి ఇక్కడ ఈ ఉగ్రదాడి ఎందుకు చేశారు అందుకనే ఏమే మెట్తో కొట్టేట్టు ఇప్పుడు భారతదేశం అయితే పాకిస్తాన్ దున్నిపార దొబ్బుతుంది ఊరికే కూడా కాకుండా రాత్రి మన భారతీయ సేనలు కరాచీ పోర్ట్ ను సైతం ధ్వంసం చేసి పారేశారు
మారేశాయి. ఇక్కడ మీకు కరాచీ పోర్ట్ గురించి ఒక విషయం ఒకటి చెప్తా. వాస్తవానికి ఈ కరాచీ పాకిస్తాన్ కు అత్యంత కీలకమైనటువంటి వాణిజ్య రాజధాని. అరేబియన్ సముద్ర తీరంలో ఉండేటటువంటి ఈ కరాచీ నగరం నుంచే 70% ఎగుమతులు దిగుమతులు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అనేక ప్రముఖమైనటువంటి బ్యాంకులు, ఆర్థిక మరియు అంతర్జాతీయ కంపెనీలకు కరాచీ వచ్చేసి నిలయం. పాక్ జీడిపిలో 20% ఈ కరాచీ నుంచి, కరాచీ పోర్ట్ నుంచే వస్తుంది. అలాంటి కరాచీ పోర్టు భస్మీపటలం అయిపోయింది. బూడి చేశారు రాత్రి మనోళ్ళు. మామూలు కాదు, బ్రహ్మోస్ మిసైల్స్ పెట్టి కొట్టే తుక్కు అయిపోయింది. అంటే ఎటు చూసినా కూడా పాకిస్తాన్ అయితే ఏదే రాతి యుగానికి వెళ్ళిపోయిందియా. అడుగు తినేదన్నా ఒక రకం, అంతకు మించి ఇంతకు ముందు వరకు బొచ్చాను అనేది ఇప్పుడు బొచ్చి కూడా రాతి యుగానికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చేసింది. అటు యుద్ధంలోనూ భారత్ అయితే ఎదుర్కోలేకపోయింది, మరోవైపు ఆర్థికంగానూ ఒక్క పాటలు పడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మిత్ర దేశాల దగ్గరకు జోలి పట్టుకొని, అంటే నాకు తెలిసి అయితే ఈ బొచ్చు కూడా పోయినట్టున్నది, ఇంకా ఏది లేక జోలి పట్టుకుని పోయింది. భారత్ దాడులతో తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను అడుక్కుంటాంది. తమ దేశానికి లోన్ ఇవ్వాలని, అదే విధంగా లోన్ ఇప్పించాలని అంతర్జాతీయ దేశాలను ఈ పాక్ యొక్క ఆర్థిక శాఖ అడుక్కుంటాంది. దీనికి సంబంధించి ఏకంగా ఎక్స్లోనే పోస్ట్ పెట్టింది. ఎవరైనా ఏం చేస్తారంటే, అప్పులు కావాలంటే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ప్రతినిధులు ఆయా దేశాలకు పోయి ఆయా బ్యాంకుల దగ్గరికి పోయి అడుక్కుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారో దానికి కూడా అంటే ఇంక దేనికి దిక్కున్నట్లేదు. ఆఖరికి ఏంటంటే ఈ ఎక్స్ లో పోస్ట్ పెట్టినారు, ఇంకా అట్టన్నా చూసి ఎవరన్నా సెల్లర్ మల్లర్ లేస్తారేమో నెట్గా. భారత్ తో గొడవ మొదలైన దగ్గర నుంచి ఈ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైతం కుప్ప కూలిపోయింది. చెప్పాలంటే డోర్లు మూసేశారు. ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి దాడులతో అక్కడ వాళ్ళ వ్యాపారాలు కూడా రోడ్డు పడిపోయినాయి. ఎటువైపు చూసినా ఒకటి మాత్రం నాకు స్పష్టంగా కనపడుతుంది, పాకిస్తాన్ రాతి యుగానికి వెళ్ళిపోతా ఉండాలి. అర్థమవుతుందా? వెళ్ళిపోతా ఉండాలి. కానీ ఈ గొడవ మూసే లోపు ఆ రాతి యుగానికి అయితే చేరుకుంటుంది. ఏలా ఊళ్ళ మీద గుడ్డలు ఉండవు, ఏదో అప్పట్లో ఆది మానవులు ఉన్నారు చూసా, ఆ విధంగా రాతికి రాతి కొట్టుకోవాలి మళ్ళీ వారాడన్నా అట్టుంటది. ఎందుకురా మీ బతకలకి ఇవన్నీ కూడా ఈ ఓవర్ యాక్షన్ లో డ్రామాలా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.